చీకటిలో జీవిస్తూ వెలుగు కొరకు, వెలిగించే వారి కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే అంధకారపు జీవితాలకు వెలిగింపు, అసత్యపు బోధల నుండి వెలిగింపు, మనో వికాసానికి మదింపు. అసలైన భక్తి అర్థం కాక ఆత్మీయ ఆకలితో అలమటిస్తున్న ఆత్మీయ నేస్తానికే వెలిగింపు అనే ఈ ఆత్మీయ పలకరింపు ప్రతివారం మీకోసం. మరెందుకు ఆలస్యం, నేటి ఎపిసోడ్ విందామా? ప్రియమైన వెలిగింపు శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చినటువంటి మరొక ఎపిసోడ్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు కొన్ని విషయాలను మేము నేర్చుకుని పోతా ఉండగా మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయములు బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రోతలు, గత వారం పాపం యొక్క లక్షణాలని మనం చూడటానికి దేవుడు సహాయం చేశారు. అది మానవునికి ఏ విధంగా ఆశ చూపిస్తుందో, ఎలా మానవుని యొక్క జీవితంలో దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపిస్తూ ఉందో మనం విన్నాం. అలాంటి పాపం మానవుని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఈరోజు కొన్ని విషయాల్ని పరిశీలన చేసుకుందాం. అంధకారం ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించలేదు. అంధకారంలో ఉన్న మానవుడు ఎప్పుడైతే అంధకార సంబంధమైన అంతరంగం మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉందో అతని అంతరంగం ఆవిష్కరించబడుతుంది. ఈ వెలిగింపు అనే ఈ పాడ్కాస్ట్ ద్వారా మన అంతరంగాలు వెలిగించబడాలని, మన అంతరంగం మన కనుల ముందు ఆవిష్కరించబడాలని, అది ఏ స్థితిలో ఉన్నదో గుర్తించగలగాలని ఆశతో ఈ విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. గత వారం మనం అనుకున్నట్లుగా పాపం అనేది దేవుని యొక్క ప్రేమ మీద మానవుడు చేసే తిరుగుబాటుని, దేవుని యొక్క కనికరాన్ని అత్యాచారం చేయడం లాంటిదనే విషయాలు వింటున్నప్పుడు మన హృదయాలు నొచ్చుకున్నాయి. మనలో కొందరు పశ్చాత్తాపడ్డాం, కొందరు నిశ్చేష్టులమయ్యాం. ఎందుకంటే మానవుడు తన అంతరంగం ఆవిష్కరించబడతా ఉన్నప్పుడు అతని లోపల పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. ఎందుకు పశ్చాత్తాపం ప్రారంభమవుతుందంటే, వెలుగు మన అంతరంగాలని, వెలుగు మన ఆధ్యాత్మిక జీవితాన్ని, వెలుగు మన పాప ప్రపంచాన్ని మన కనుల ముందుకు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు మానవుడు తన దుస్థితిని గుర్తించగలుగుతాడు. ఈరోజు పాపం పతనమైపోయిన మానవుడిని ఏ ఏ విభాగాల్లో ప్రభావితం చూపిస్తుందో, అలాంటి పాపాన్ని ఎలా మనం జయించాలో కొన్ని విషయాలను చెప్పుకొని మనం ఈ వారం మన పాఠంలోనికి వెళ్దాం. పాపం అనేది మానవుని యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క అంతరంగం దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు అనంటే, అది తన హృదయ స్థితిని తనకు బయలుపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని చాలామంది ఇది మనకి సంబంధించింది కాదు కదా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆధ్యాత్మికత అనేది, స్పిరిచువాలిటీ అనేది మనకు సంబంధించినది కాదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. భక్తిభావం ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో నెమ్మదిని, సమాధానాన్ని పుట్టిస్తుంది. ప్రియ శ్రోతలు, ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న మీరు దేవునితో సంబంధం ఉన్నవారైతే, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఒకవేళ దేవునితో సంబంధం లేకుండా లోకాన్ని స్నేహిస్తూ లోకం కోసం పరుగులెడుతూ ఉంటే మీ ఆరాధనా భావం వేరొక ప్రపంచం మీద ఉంటుంది. కాబట్టి పాపం అనేది మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. తదుపరి మానవుని యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దాన్ని ఇలా అంటాం, రేషనల్ అనే మాట. రేషనల్ హేతుబద్ధత దగ్గర, మంచి చెడుల దగ్గర మన ఆలోచన విధానాన్ని పాపం ప్రభావితం చేస్తుంది. అందుకనే దేవునితో సంబంధం లేని వ్యక్తి ఆలోచించే విధానానికి, దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి ఆలోచించే విధానానికి వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయం దగ్గర మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నామో లేదో మనం తెలుసుకోవచ్చు. బైబిల్ ఉంటుంది,
దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి పర సంబంధమైన విషయాల మీద మనసు పెడతాడని, దేవునితో సంబంధం లేని వ్యక్తి భూ సంబంధమైన విషయాల మీద మనసు పెడతాడని. ఇంతకీ మీ ఆలోచనలు దేని మీద ఉన్నాయి? మీరు ఇలా అనుకుంటున్నారు కదా, పరలోకం గురించి ఆలోచిస్తే భూలోకంలో మన సంగతి ఏంటండి అని. నా ఉద్దేశం మీకు ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటండి అంటే, భూ సంబంధంగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ మన జీవిత విధానం పర సంబంధాన్ని మన లోపల నుంచి బయటకు చూపిస్తూ ఉంటుంది. నేనే పని చేసినా అది దేవుని సంతోషపెట్టాలనే విధంగా ఆలోచిస్తూ ఉంటాను. కారణం, నేను దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను కాబట్టి. దేవునితో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా, పాపము చేత ప్రభావితమైన వ్యక్తి ఏం సంపాదించుకోవాలి, ఏం తినాలి, ఎలా సుఖపడాలి, ఎలా నా జీవితాన్ని సంతోషపెట్టుకోవాలి అని తప్పిస్తూ తన ఆనందాన్ని వెతుక్కుంటూ ఆలోచించుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు. రెండోది ఆలోచన అయితే, మూడోది మనం తీసుకునే చాయిసెస్, మన ప్రాధాన్యతలు, ఇవి కూడా మారుతూ ఉంటాయి. ఇలా అనుకుందాం, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు లోకం యొక్క ఆలోచనలకు బానిసై వారు తీసుకునే తీర్మానాలు ఎలా ఉంటాయో మీకు చెప్తాను. అప్పుడే కళాశాలకు వెళ్తారు లేదా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. వారి నిర్ణయాలు ఒకానొక సమయానికి వారు ఏమంటారంటే, మాకు అమ్మా నాన్న వద్దు, వారికంటే మా జీవితాలు ముఖ్యం, మా జీవితాలు సంతోషపెట్టే మాకు కావాలి, కానీ ఎవరు మా జీవితాల మీద ఆధిపత్యం చేయడం ఏంటి అని వారు సొంత నిర్ణయాలు తీసుకొని వారి జీవితాల్ని ఎంతోమంది పాడు చేసుకుంటా ఉన్నారు. ఒకసారి పాపం యొక్క ప్రభావం ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు అతనితో పాటు అనేక మందిని గాయపరుస్తాయి. అందుకని యవ్వన కాలంలో పాపం చేత ప్రభావితమైన వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు ఎంతో మందికి శోకాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు ప్రియమైన శ్రోత, మీ జీవితంలో అనేక సార్లు మీరు తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది నేర్పించి ఉండాలి కదా, ఎంతోమంది మిమ్మల్ని బ్రతిమలాడి ఉండాలి, కానీ నా జీవితం నా ఇష్టం అండి, నా జీవితం మీద మరొకరి ఆధిపత్యాన్ని నేను ఒప్పుకోలేను, నన్నుగా వదిలేయండి అనే మాటలు మీరు వినుంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? పాపం యొక్క ప్రభావం. 3 విషయాలు చూశాం. పాపం ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుందని, మనం తీసుకునే నిర్ణయాల దగ్గర, ప్రాధాన్యతల దగ్గర మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మనం విన్నాం. ఇక చివరిగా పాపం మన భావోద్రేకాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకని యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు ఈ భావోద్రేకాలకు లోనై అయితే బాగా కోపపడేవారిగా కానీ, అయితే బాగా మౌనంగా ఉండేవారిగా కానీ తయారైపోతారు. అలా అది అన్ని విషయాల్లో కూడా వారి భావోద్రేకాలు వారి జీవితాన్ని అనేకమైన రుగ్మతల గుండా వీరు నడిపించబడుతూ ఉంటారు. నేటి దినాన్న చాలా చోట్ల కొత్త ఆసుపత్రులు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆసుపత్రులు అంటే, మానసిక రోగుల ఆసుపత్రులు. యవ్వనస్తులు, మధ్య వయస్కులు, పెద్దవారు, అన్ని విభాగాల వారు కూడా ఈ ఆసుపత్రుల్లో వరుస కడతా ఉన్నారు. మంచిగా డిమాండ్ ఉంది ఆ వైద్యశాలకి. చాలాసార్లు కారణాలు అర్థం కావు. మంచిగా సంతోషంగా ఉండే పిల్లలు ఒక్కసారిగా మౌనం అయిపోవడం, ఎప్పుడు చలాకీగా ఉండే పిల్లలు ఒక్కసారిగా మౌనమైపోవడం, వారు తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులను గాయపరుస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా మా పిల్లలు అయిపోతూ ఉన్నారు అర్థం కాదు. ప్రేమ మరియు కోపం సమ్మిళితమైతే దాన్ని వేదన అంటారు. పిల్లల్ని కన్నందుకు ప్రేమ, వారు చేసే పనులను బట్టి కోపం. అటు వారిని కాదనుకోలేక, వారి పరిస్థితిని చూసి విడిచిపెట్టలేక
ఎంతోమంది వేదన పడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. వారికి బ్రతకడానికి చేతగా కాదు, కానీ వారి పిల్లలు నష్టపోకూడదని. వారు పడుతూ ఉన్న వేదన వర్ణనాతీతం. అందుకని కొడుకు తాగుబోతైనా, తిరుగుబోతైనా, కూతురు తిరుగుబోతైనా, మాట పడిన వారైనా, వారి ప్రేమ, వారి కోపం రెండు కలిసి వేదనగా పై వారి కోసం ఎంత ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాపం మానవులకు తెచ్చినటువంటి ప్రభావాలు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మానసిక చికిత్సాలయాల్లో మానవుల యొక్క అంతరంగాన్ని సరిగా ఆవిష్కరించలేక పరిమితికి మించి మందులు వాడటం వలన చిన్న వయసులోనే వారి జీవితాలు అనారోగ్యాల పాలవడం, చిన్న వయసులోనే వయసుకు మించి వారు ప్రభావితం అవడం కనబడతా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కూడా అర్థం చేసుకోలేని మానవుడు విపరీతమైన విషయాలకి అలవాటైపోతూ ఉంటాడు. అయితే శ్రోతలు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటే ఆత్మీయమైన ఆరోగ్యం అండి. పాపం ఏ విషయాలను ప్రభావితం చేస్తూ ఉంది? మీరు తీసుకునే చాయిసెస్, మీరు ఆలోచించే విధానం, మీ యొక్క భావోద్రేకాలు, మీ ఆధ్యాత్మికమైన తృష్ణ ఎలా ఉన్నాయి? ఒకవేళ అవి వాస్తవానికి విభిన్నంగా ఉంటే, వాస్తవానికి విరుద్ధంగా కనుక ఉంటా ఉంటే, అదేనండి ఇంగ్లీష్లో ఇలా అంటారు కదా, ఎక్స్ట్రీమ్గా ఉంటే జాగ్రత్త, అది పాపం యొక్క ప్రభావాన్ని గుర్తిద్దాం. అలా గుర్తించలేకపోతే అది తీసుకుని వచ్చే నష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈరోజు చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు చూసాం. పాపం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, ఏ విషయాలు పాపం యొక్క ప్రభావం చేత ప్రేరేపించబడతాయో మనం చూసుకున్నాం. ఇవి ఆలోచిస్తూ ఈ వారం దినాల్లో మన ఆలోచన సరళిని, మన నిర్ణయాలను, మన భావోద్రేకాలను పరిశీలన చేసుకుని, ఒకవేళ అవి నీ జీవితాన్ని బహుగా ప్రభావితం చేస్తే తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 5 విషయాలు. అవునండి, నేను పాపం చేత ఇలా ఇబ్బంది పడతా ఉన్నాను. ఇప్పటి వరకు ఇది పాపం యొక్క ప్రభావం అని నాకు తెలియదు. అయితే నేనేం చేయాలి? ఎలా దీని నుంచి బయటికి రావాలి అంటే మీకు ఒక 5 విషయాలను చెప్తాను. ఆ 5 విషయాలు ఈరోజు కేవలం ఒక విషయాన్ని చెప్పి ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్ ముగించుకుందాం. మిగిలిన విషయాల్ని రాబోయే రోజుల్లో ఆలోచించేద్దాం. ఒక వ్యక్తి పాపం యొక్క ప్రభావం నుంచి బయటికి రావాలి అంటే ఆ వ్యక్తి మొట్టమొదటగా ఏ పాపం తన జీవితాన్ని ఏలుబడి చేస్తా ఉందో గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి. ఈ వారం దినాల్లో ఏది దేవునికి మీకు మధ్య అడ్డుగా ఉంది, ఏ పాపాన్ని మీరు విడిచిపెట్టలేకపోతా ఉన్నారు, ఏది మీకు అత్యంత ప్రీతిప్రాప్తంగా ఉంది దేవుని కంటే ఎక్కువగా గుర్తించగలిగితే సగం మన జీవితాల్లో విజయం సాధించినట్లే. అనేక మందికి డయాగ్నోస్ చేయడం తెలియక, నిర్ధారించుకోవడం తెలియక ఎంతో నష్టాన్ని చూస్తూ ఉంటారు. నిర్ధారణ దగ్గరే చాలా వ్యయాన్ని ఖర్చు పెడతా ఉంటారు. ఈరోజు వినే మాటలు ఒకవేళ మీకు బోర్ కొట్టించవచ్చాను, కానీ వాస్తవాలండి. మన ఆత్మీయత, ఆలోచన, మన నిర్ణయాలు, మన భావోద్రేకాలు, వీటిని మనం ఆలోచించుకోలేకపోతే ఎప్పటికీ కూడా మన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సంపూర్ణమైన ఆనందంతో మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. దయగలిగిన తండ్రి, విన్న ఈ మాటలు
మా జీవితాల్లో ఫలించలాగున పాపం యొక్క ప్రభావం నుంచి మేము గుర్తించగలగడానికి, మీ పాదాల దగ్గరికి యథార్థంగా రాగలగడానికి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రియ శ్రోతలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ తదుపరి మేము కలుసుకుని పర్యంతం కూడా మీరు ఎక్కల చోటను భద్రపరచమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. తిరిగి మరలా వచ్చే వారం కలుసుకుందాం. సెలవు. హలో లిజనర్స్, ఈ వెలిగింపు అనే పాడ్కాస్ట్ మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఈ పాడ్కాస్ట్ ద్వారా నిజంగా మీరు ఆత్మీయ మేలు పొందుతున్నట్లయితే మీ స్పందన మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతేకాదు, ఈ పాడ్కాస్ట్కి సంబంధించి మీ విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలను ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ ద్వారా మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ.